హాయ్ అండి. ఆహ్, ఈరోజు వచ్చేసి మనం డే 4లో రిలేటివ్ పాస్ట్ పెండింగ్ ఉంది కదా! సో, దాన్నైతే ఈరోజు చూద్దాం. ఇదొచ్చేసి సెకండ్ పార్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. సో, ఇదొచ్చేసి సెకండ్ పార్ట్ అన్నమాట. సో, అబ్సల్యూట్ పాత్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇదొచ్చేసి సెకండ్ పాత్, సెకండ్ వీడియో అన్నమాట ఇది. ఈరోజు టాపిక్ వచ్చేసి రిలేటివ్ పాత్ అన్నమాట. A relative path is based on what project folder structure. సో రిలేటివ్ పాత్ అనేది మనకు ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ బట్టి ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ maybe we can take pre-tag and less than image. So see images slash photo dot jpg and after that forward slash. Okay, if the image is in the same folder, you can directly use the file name. If it is in different folder, you must include the folder name. సో ఇక్కడ మనకు రిలేటివ్ పాత్రలో ఏమవుతుందంటే, సో ఇమేజ్ అనేది సేమ్ ఫోల్డర్ లో ఉంటే మనం డైరెక్ట్ గా ఫైల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఒకవేళ అది సేమ్ ఫోల్డర్ లో లేకుండా డిఫరెంట్ ఫోల్డర్ లో డిఫరెంట్ ఫోల్డర్ లో కనుక అది ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఫోల్డర్ లో కానీ సబ్ ఫోల్డర్ లో కానీ సో ఉన్నట్లయితే మన యొక్క ఫోల్డర్ నేమ్ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాటిని ఎట్లా ఇంక్లూడ్ చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో I'm taking the horizontal line, okay, and then path symbols, okay. So this oh, this ID is symbols, okay, and the sixth one is path symbols, okay. సో పాత్ సింబల్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. Tag current folder,
one folder back. This is one folder back. Okay. Folder to folder back. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. సో ఈ HTML ఫోల్డర్ ని మనం మనం ప్రాక్టీస్ చేసేటువంటి HTML ఫైల్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట, డే4 ఇమేజెస్ అండ్ పార్ట్స్. సో ఇప్పుడు సేమ్ ఫోల్డర్ లో ఉండేటువంటి ఒక ఇమేజ్ అయితే నేను తీసుకుంటా ఉన్నాను. సో దీన్ని నేను జస్ట్ ఫైల్ నేమ్ ఒకటి కాపీ పేస్ట్ చేసుకొని, సో ఇమేజ్ ట్యాగ్, సో ఇవన్నీ మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు చాలా బాగా ప్రాక్టీస్ అవుతాయి అనమాట. ఓకే. సో సారీ తీసుకుంటున్నాను. సో అది వచ్చేసి కరెంట్ వరల్డ్ image, okay, and width is equal to 150, and height is equal to 150 pixels. Okay, yeah. సో ఇప్పుడు నాకు కరెంట్ ఫోల్డర్ సంబంధించి వచ్చిందండి, ఈ విధంగా వచ్చి రావడం అయితే జరిగిందనమాట. సో నేను ఇమేజ్ అయితే కొంచెం చిన్నగా తీసుకుంటున్నానండి, జస్ట్ రెఫరెన్స్ కోసం మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐమ్ జస్ట్ టేకింగ్ 15 పిక్సెల్స్. యా, సో మనకి ఇక్కడ చిన్న ఇమేజ్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి వన్ ఫోల్డర్ బ్యాక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇమేజ్ ని, ఆర్ మేబీ యూ కెన్ టేక్ డిఫరెంట్ ఇమేజ్. సో ఫ్రంట్ ఎండ్ లో అయితే నేను కాపీ పేస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ఇది ఈ ఇమేజ్ వచ్చేసి మనకు ఒక ఫోల్డర్ బ్యాక్ అయితే ఉందన్నమాట ఈ HTML ఫోల్డర్ కి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే copy path reference, yeah, this one. Okay, and then alt one folder back, and width is equal to 15, and height is equal to 15. సో ఇక్కడ ఏదో మిస్టేక్ ఉందన్నమాట. మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. సో వన్ ఫోల్డర్ బ్యాక్ కనుక మనం తీసుకున్నామంటే సో ఈ విధంగా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, ../. సో అదే మనకి 2 ఫోల్డర్స్ బ్యాక్ ఉంటే ఏం చేయాలి? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో 2 ఫోల్డర్స్ బ్యాక్ అంటే ఇక్కడ అనమాట. సో నేను దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో 2 ఫోల్డర్స్ బ్యాక్ ఉంది కదా ఇప్పుడు. సో దీన్ని నేను సేమ్ ఇమేజ్ ట్యాగ్ తీసుకొని, సో ఇప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా చూడకుండానే రాయండి. సో చూడకుండా రాయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట, చాలా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, అండ్ సో alt two folders back, and then width is equal to 15. So next height is equal to 50. Okay, సో మనకి ఈ ఇమేజ్ కూడా ఇక్కడైతే రావడం అయితే జరిగిందనమాట. సో కరెంట్ ఫోల్డర్, 2 ఫోల్డర్స్ బ్యాక్, 1 ఫోల్డర్ బ్యాక్ అండ్ 2 ఫోల్డర్ బ్యాక్. సో అవి మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ ఫార్మాట్స్. సో ఇమేజెస్ లో మనకి ఎన్ని ఫార్మాట్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. సో ఇమేజెస్ లో మనకి బేసిక్ గా సో ఈ ఫార్మాట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి జేపీజీ. సో మనకు మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ఫోటోస్ ఇది వచ్చేసి జేపీజీ అన్నమాట. సో వైడ్లీ మనం యూజ్ చేసే జేపీజీనే. దాని తర్వాత ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాటి కోసం మనకి పిఎన్జీ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత యూజ్డ్ ఫర్ జిఫ్ అనేది మనకి యానిమేషన్స్ కోసం, అండ్ ఎస్విజి వచ్చేసి వెక్టర్ గ్రాఫిక్స్ కోసం, అండ్ వెబ్పి అనేది మనకి మోడర్న్ కంప్రెస్డ్ ఫార్మాట్ అన్నమాట ఇది. సో వీటన్నిటి గురించి ఒకసారి చూడండి. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది జేపీజీ అండ్ పిఎన్జీ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ సైజ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇమేజ్ సైజ్. సో ఇమేజ్ సైజ్ సో మనం ఆల్రెడీ చూసాము. సో ఇమేజ్ సైజ్ ని మనం ఎలా తీసుకోవాలని చెప్పేసి ఐడి మేబీ సైజ్. ఓకే. సో 8th వన్ వచ్చేసి ఇమేజ్ సైజ్. ఓకే. you can you can control image size using width and height attributes. ఓకే. సో మనకు ఇమేజ్ యొక్క సైజ్ అనేది మనం హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. సో ఆల్రెడీ మనం చూసాం వీటి గురించి. సో ఎస్ఆర్సి is equal to I can take anyone, and then alter image size example, and then ఇక్కడ మనం సో విడ్త్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో విడ్త్ వచ్చేసి నేను ఒక 150 పిక్సెల్స్ అనుకుంటున్నాను. అండ్ దెన్ హైట్ వచ్చేసి నాకు 150 పిక్సెల్స్ అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. యా. సో మనకి ఇక్కడ ఇమేజ్ సైజ్ మనం ఇచ్చినటువంటి డైమెన్షన్స్ లో రావడం జరుగుతుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను సో లెంత్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. విత్ అనేది సి ఇమేజ్ అయితే మనకి పెద్దగా రావడం అయితే జరిగింది అనమాట. సో మనకు వెబ్ పేజ్ లో ఎలా కనిపించాలి, మనకి ఏ సైజు లో కనిపించాలి అనేది మనం దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ని చూస్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు విడ్త్ అండ్ హైట్ 150 పిక్సెల్స్ అయితే సరిపోతుంది. సో కాబట్టి నేను 150 పిక్సెల్ కి సెట్ చేసుకున్నాను. సో ఆ విధంగా మనం ఇమేజ్ సైజ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైటిల్ అట్రిబ్యూట్. సో నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అట్రిబ్యూట్ అనమాట. టైటిల్ attribute. Okay. H4 maybe ID is equal to maybe title you can say, and this one is title attribute is done. So ఒక ఇమేజ్ తీసుకోండి. SRC anything, then height over example. Okay.
This is a hover example అనమాట. So title is equal to hover text image. Text example, sorry. ఓకే. సో నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ ఇచ్చాను. సో పైన కింద సేమ్ ఉన్నాయి ఇమేజెస్. సో నేను వచ్చేసి ఐ విల్ టేక్ సమ్ అదర్ ఇమేజ్ మేబీ లార్జ్. యా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను కర్సర్ని దీని మీదకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ టైటిల్ నేను ఏదైతే ఇస్తానో సో అది మనకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఓవర్ టెక్స్ట్ ఇమేజ్. సో ఇక్కడ నాకు అది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎందుకంటే నేను అక్కడ ఏమీ ఇయలేదనమాట. సో ఇక్కడ నేనేమి ఇయలేదు కాబట్టి అది నాకు చూపించడం లేదు. బట్ ఇక్కడ నేను ఆ టైటిల్ ని మెన్షన్ చేశాను కాబట్టి సో నాకు అదైతే చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందుకోసం మనం టైటిల్ అట్రిబ్యూట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి యూజ్ఫుల్ ఫీచర్ అన్నమాట. సో ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో మన రియల్ టైమ్ లో కూడా అవన్నీ యూజ్ చేస్తారనమాట. సో మీరు ఒకసారి ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళేసి మీరు చెక్ చేసినట్టయితే ఇవన్నీ మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట వెబ్సైట్ లో. ఓకే, వెయిట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిక్చర్ ట్యాగ్ అన్నమాట. ఓకే, సో పిక్చర్ ట్యాగ్, వెయిట్. సో పిక్చర్ ట్యాగ్ అన్నమాట. సో ఐడి ఈక్వల్ టు sure. This is the 10th one, picture tag. Okay, సో ఇది వచ్చేసి మనకి పిక్చర్ ట్యాగ్ అన్నమాట. సారీ. ఓకే, ఓకే. The picture tag maybe okay, the picture tag is used for responsive images. Okay, సో పిక్చర్ ట్యాగ్ అనేది మనకి సో రెస్పాన్సివ్ ఇమేజెస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ ఇమేజెస్ కెన్ లోడ్ ఫర్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్. ఓకే, సో స్క్రీన్ సైజ్ బట్టి మనకి సో డిఫరెంట్ ఇమేజ్ అయితే లోడ్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో అది ఎట్లాగనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆ పిక్చర్ ట్యాగ్ యొక్క ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ పెడతాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్రీ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఈ ప్రీ ట్యాగ్ తీసుకున్న తర్వాత సో దాని ఫార్మాట్ మనకు కావాలి కాబట్టి సో అండ్ పిక్చర్ అండ్ yeah, so with pixels.
సో ఇది వచ్చేసి దాని యొక్క స్ట్రక్చర్ అన్నమాట. సో ఐమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ నౌ. ఓకే. సో ఎగ్జాంపుల్ కోసం నేనైతే ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతా ఉంది. ఓకే. సో ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సో ఇది వచ్చేసి మనకి విడ్త్ 1 సెకండ్. ఓకే. సో ఇప్పుడు మాక్సిమం విడ్త్ 900 వరకు ఉన్నప్పుడు అనమాట, 600 వరకు ఉన్నప్పుడు ఈ ఇమేజ్ అయితే ప్లే అవుతుంది. సో నేను ఇప్పుడు విడ్త్ అయితే తగ్గిస్తా ఉన్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి మొబైల్ మోడ్ అన్నమాట. సో మనకు మొబైల్లో ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుందో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి సో ఇమేజ్ అనేది మనకి చేంజ్ అయింది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఇది వచ్చింది. సో విడ్త్ వచ్చేసి మనకి 600 వరకు ఉన్నప్పుడు సో ఈ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 600 వరకు ఉన్నప్పుడు. సో 600 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే విడ్త్ అనేది మనకి 600 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇమేజ్ అయితే లోడ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో అదనమాట విషయం. సో 600 పిక్సెల్స్ వరకు ఉన్నప్పుడు స్మాల్ ఇమేజ్, 600 పిక్సెల్స్ కంటే మనకి ఎక్కువ ఉన్నప్పుడు సో ఆ విడ్త్ మనకి దాటిపోయినప్పుడు మనకి ఈ లార్జ్ ఇమేజ్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సో స్క్రీన్ యొక్క విడ్త్ ని బట్టి మనం, స్క్రీన్ యొక్క సైజుని బట్టి మనం సో ఇమేజ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం రెస్పాన్సివ్ ఇమేజెస్ అని అంటారు. ఓకే. సో అది పిక్చర్ ట్యాగ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మనం కామన్ గా యూజ్ చేసేటువంటి సో మిస్టేక్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇన్కరెక్ట్ ఫైల్ నేమ్ స్పెల్లింగ్ చేయడం. సో ఫైల్ నేమ్ మనం ఇన్కరెక్ట్ గా స్పెల్లింగ్ చేయడం. ఆ తర్వాత రాంగ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ని ఇవ్వడం అనమాట. .jpg వర్సెస్ .png విధంగా ఏదైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో ఫైల్ ని, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ రాంగ్ గా ఇవ్వడం. దాని తర్వాత ఇన్కరెక్ట్ ఫోల్డర్ నేమ్ అనమాట. సో ఫోల్డర్ యొక్క నేమ్ అనేది మనం ఇన్కరెక్ట్ గా ఇవ్వడం, లేదా ఆ పాత్ ని మనం ఇన్కరెక్ట్ గా ఇవ్వడం కూడా జరుగుతుంటుంది అనమాట. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేస్ సెన్సిటివిటీ ఇష్యూస్ అన్నమాట. సో స్మాల్ లెటర్స్ ఉన్నప్పుడు బిగ్ లెటర్స్, బిగ్ లెటర్స్ ఉన్నప్పుడు స్మాల్ లెటర్స్, ఈ విధంగా యూస్ చేయడం వల్ల కూడా మనకి సో ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత సో మిస్సింగ్ ఏఎల్టీ అట్రిబ్యూట్ అన్నమాట. సో ఈ ఏఎల్టీ అట్రిబ్యూట్ కూడా మనం మిస్ చేయడం వల్ల కూడా మనకి ఎర్రర్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ ని మనం సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో మోర్ యూ ప్రాక్టీస్ మోర్ యూ రెడ్యూస్ అన్నమాట. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో సో అంత మనం రెడ్యూస్ చేయగలుగుతాం అనమాట మిస్టేక్స్ ని. మెయిన్లీ పాత్ యొక్క ఫైల్ యొక్క పాత్, దాని తర్వాత ఎక్స్టెన్షన్స్, ఫైల్ నేమ్స్, ఇవన్నీ కూడా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మెయిన్ అనమాట. సో ఇదనమాట రిలేటివ్ పాత్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి